Is it working? Okay. Let us turn to the letter of James, chapter 3. యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని దయచేసి చూడండి. We will read together verse 2. రెండవ వచనాన్ని మనంతా కలిసి చదువుకుందాం. James chapter 3 verse 2. All of us will read. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనమంతా కలిసి చదువుకుందాం. We all stumble in many ways. మనమందరము తప్పిపోవచ్చున్నాము. If anyone is never మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనము ఉంచుకునే శక్తి గలవాడును. In check. He is a perfect man. That's what NIV Bible tells us here. NIV బైబిల్లో ఏమని రాయబడిందంటే ఆ వ్యక్తి పరిపూర్ణుడు. He is a perfect man. ఆ వ్యక్తి పరిపూర్ణైన వాడు. Who is a perfect man? ఎవరు సంపూర్ణైన వాడు? If anyone is never at fault in what he says. ఎవరైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు పరిపూర్ణైన వాడు. Yesterday and the day before, నిన్నల మొన్న we meditated on two other types of perfection in the life of a believer. ఓ విశ్వాస జీవితంలో పరిపూర్ణకు సంబంధించిన రెండు ప్రాముఖ్యమైన జీవిత కోణాల్లో మనం ధ్యానం చేశాం. In the Gospel of Matthew chapter 5 last verse 48. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చివరి వచనం అది. Be ye perfect, therefore, as your heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణంగా ఉండాలి. Be ye perfect, మీరు పరిపూర్ణంగా ఉండాలి. as your heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. We discussed about that yesterday. నిన్నటి దినాన దాని గురించి మనం ధ్యానం చేశాం. We can be perfect, we can move on the ladder of perfection as we keep growing in the area of forgiving. మనం ఎప్పుడైతే క్షమించడం నేర్చుకుంటామో, క్షమిస్తూ ఉంటామో, ఈ పరిపూర్ణతగా ఎదిగే పరిస్థితిలో అంచెలంచెలుగా నిచ్చెనపైన ఎక్కినట్టుగా మనం ఎదుగుదల పొందగలం. The day before yesterday, నిన్నట్లే మొన్న we discussed about another area of perfection. పరిపూర్ణకు సంబంధించిన మరొక అంశాన్ని గురించి ధ్యానం చేశాం. In the Gospel of Matthew, మత్తయి సువార్త chapter 19, 19వ అధ్యాయం. Now let us look at verse 21. 21వ వచనం. Jesus answered, if you want to be perfect, go sell your possessions, give to the poor, you will have treasure in heaven, then come and follow me. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. We meditated on this. దీని గురించి మనం ధ్యానం చేశాం. If you want to be perfect, నీవు గనక పరిపూర్ణంగా ఉండాలని కోరినట్లయితే detach yourself from the love of money. ఈ డబ్బును ప్రేమించే విషయంలో నువ్వు దూరంగా ఉండాలి. Yesterday, నిన్నటి దినాన the Lord Jesus said యేసు ప్రభువు అన్నాడు through the word, దేవుని వాక్యం ద్వారా, if you want to be perfect, నువ్వు పరిపూర్ణంగా ఉండాలని కోరినట్లయితే learn to forgive. క్షమించడం నేర్చుకోవాలి. No matter what the cause of bitterness, బహుశా ద్వేషించే ఎటువంటి కారణమైనా ఉండొచ్చు. whatever may be the reason for strained relations, బహుశా మనకున్న సంబంధ భావ్యాల్లో ఒకవేళ ఎటువంటి విపరీతమైన పరిస్థితులైనా ఉండవచ్చు. forgive. క్షమించాలి. If you want to be perfect, ఒకవేళ నువ్వు గనక పరిపూర్ణంగా ఉండాలని కోరినట్లయితే learn to forgive. క్షమించడం నేర్చుకో. No other alternative. ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు మనకు. Now this evening, ఈ సాయంకాల సమయంలో we are going to meditate very briefly on the third area of perfection. పరిపూర్ణతగా ఉండడానికి మూడవ కోణంలో చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. If any man is not at fault in what he says, ఎవరైనా కానీ మాట యందు తప్పని యెడల, James says, he is a perfect man. యాకోబు అంటాడు కదా, ఆ వ్యక్తి పరిపూర్ణుడు. This is the third dimension of perfection of a Christian life. క్రైస్తవ జీవితంలో పరిపూర్ణంగా ఉండడానికి ఇది మూడవ కోణం. And therefore, కాబట్టి as we resolve not to defile ourselves, మనము అపవిత్రపరచుకొనకూడదు అని తీర్మానం చేసుకునేటప్పుడు we should take extra care
to keep ourselves from undefilement in these 3 areas. ఈ 3 కోణాల్లో కూడా మనం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తూ మనల్ని మనము అపవిత్రపరచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. In this area of controlling our tongue, మన నాలుకను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఈ కోణంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. we need to be very, very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Have you ever observed every one of us has 7 openings in our head? మీకు ఎప్పుడైనా ఆలోచించారా? మనకు దాదాపు 7 రంగాల్లో మనకి ఆ ప్రవేశం ఉంది. దాదాపు కాదు, అప్రాక్సిమేట్లీ కాదు, కరెక్ట్ నంబర్ ఇస్ 7 ఓన్లీ. దాదాపు కాదు, క్షమించండి, ఖచ్చితంగా 7 ప్రవేశ రంగాలు ఉన్నాయి. There are only 7 openings in our head. మన తలలోనికి దూరడానికి 7 ప్రవేశ రంగాలు ఉన్నాయి. Out of the 7 there are 3 pairs. ఆ 7లో కూడా జతలుగా 3 జతలు ఉన్నాయి. Number 1 is 2 eyes. ఒకటి ఏంటంటే కళ్ళు. Second pair is 2 ears. రెండోది ఏంటంటే 2 చెవులు. What is the third one? మూడోది ఏంటండి? The nostrils. ముక్కు. 6 are over. 6 అయిపోయినాయి. When you come to the 7th one, 7వ దానికి వచ్చినప్పుడు unfortunately there is no pair. దురదృష్టవశాత్తు అది జతగా లేదు. It is only one. కేవలం ఒకటి. Sometimes you wonder, కొన్నిసార్లు ఆశ్చర్యం God అనిపిస్తుంది. made this pair, but why not this one? దేవుడు ఎందుకు ఈ చెవులు జతగా పెట్టాడు, ముక్కులు జతగా పెట్టాడు, కళ్ళు జతగా పెట్టాడు? The Lord, నోరు మీదకి వచ్చినప్పుడు ఒంటిగా చేశాడు. our Lord is a wise God. మన ప్రభువు చాలా జ్ఞానమైన, all-knowing God. సమస్తం ఎరిగిన దేవుడు. He knew fully well. ఆయనకు సంపూర్ణంగా ఎరిగిన. Oh, with one mouth itself, things will go out of control. ఒక్క నాలుక ఉన్నా, ఒక్క నోరున్నా మన అదుపులోని పరిస్థితుల్లో మనం ప్రవేశిస్తాం. And that is what James says in his letter. యాకోబు పత్రిక రాస్తూ ఆయన అలాగే రాస్తున్నాడు. Oh, who can tame the tongue? ఎవరు నాలుకను అదుపులో ఉంచగలరు? Who can tame? It is a deadly poison. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. In chapter 3 verse 7. 3వ అధ్యాయము 7వ వచనం. All kinds of animals, birds, reptiles and creatures of the sea are being tamed and have been tamed by man, but no man can tame the tongue. It is a restless evil full of deadly poison. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధువు కాజాలను, సాధువు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధువు చేనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. This one opening causes more problems than all the other 6 openings. తెరవబడింది ఒకటి అయినా కూడా ఈ మిగిలిన 6 కంటే కూడా ఎక్కువ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. And this is directly related to our well-being. ఇది నేరుగా మన క్షేమానికి జత చేయబడింది. That is the reason why we come across many instructions in the Bible as to how a believer must use his tongue. అందుకనే దేవుని వాక్యమైన బైబిల్లో ఈ దాని విషయమై ఎన్నో హెచ్చరికలు చేయబడ్డాయి. తద్వారా మనం జాగ్రత్తగా కాపాడుకోగలం. In the book of Psalms 34, కీర్తన సంఖ్య 34. let us look at verse 11. దయచేసి 11వ వచనం చూడండి. Psalm 34. కీర్తన సంఖ్య 34. Let us look at verse 12 and 13. 12, 13 వచనాలు దయచేసి చూడండి. Whoever of you loves life, is there anybody here who doesn't love life? బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ బ్రతకకూడదని ఎవరైనా ఆశించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? Is there anybody who is anxious to die? ఎవరైనా ఎప్పుడు చస్తామా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా ఇక్కడ? No one. ఎవరు లేరు. Everyone has a desire to live. ప్రతి ఒక్కరు కూడా ఇంకా కొన్నాళ్ళు బతికితే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. You want the longevity to be increased. ఇంకా చాలా కాలం జీవించాలనే కోరిక కలిగి ఉంటాం. Look at what the word of God says. దేవుని వాక్యం ఏం చెప్తుంది? Whoever of you loves life and desires to see many good days, keep your tongue from evil and your lips from speaking lies. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. Life in its fullness and the fear of God are always associated together. జీవితం యొక్క సంపూర్ణత లేక పరిపూర్ణత
అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఇవి రెండు కలిసిపోతాయి. The first area in which the fear of God is manifested is in our tongue and lips. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది మొట్టమొదటి సాదృశ్యంగా ఎలా కనబడుతుందంటే మన నాలుకను ఎట్లా అదుపులో పెట్టుకుంటామో దాన్ని బట్టి. And therefore, all the days of our life, let us be extremely careful as to how we use our tongue. కనుక మన జీవితకాలం అంతట్లో కూడా మన నాలుకను ఎలా వాడుతున్నామో అనే విషయాన్ని చాలా జాగ్రత్త వహించి ఉండాలి. Oh, there is another important verse on this subject of tongue. ఈ నాలుక అనే అంశం మీద In the book of Proverbs, సామెతల గ్రంథంలో మరో ప్రాముఖ్యమైన వచనాన్ని మనం చూస్తాం. let us look at chapter 13. 13వ అధ్యాయము సామెతల గ్రంథం Verse 3. 3వ వచనం. He who guards his lips guards his life, but he who speaks rashly will come to ruin. తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకొనును, ఊరుకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. In other English versions, Bibles, వేరే ఇంగ్లీష్ తర్జుమా బైబిల్లో there is a చూసినట్లయితే slight variation. కొంచెం తేడా కనబడుతుంది. It reads like this: ఇలా చదవబడచ్చు. He who guards his lips guards his soul. ఎవరైతే తన నాలుకను భద్రపరుచుకుంటాడో తన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. You guard your life, నీ జీవితాన్ని కాపాడుకుంటావు, you guard your soul. నీ ఆత్మను కాపాడుకుంటావు. So tongue is a very important organ in the body. కనుక ఈ నాలుక అనేది శరీరం యొక్క అవయవాల్లో చాలా ప్రాముఖ్యమైన అవయవం. Our whole personality is influenced by this tongue. మన వ్యక్తిత్వం అంతా కూడా ఈ నాలుక చేత ప్రభావితం చేయగలబడదు. In the book of Proverbs 21, సామెతలు 21లో 23, verse 23, 23వ వచనం. he who guards his mouth and his tongue keeps himself from calamity. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. He who guards his mouth and his tongue keeps himself from all kinds of calamities, misfortunes, evil. ఎవరైనా నోటిని నాలుకను భద్రం చేసుకుంటారో వారు శ్రమలను దురదృష్టవశాత్తు కలిగే పరిస్థితులన్నింటినీ కూడా అదుపులో పెట్టుకుంటారు. And in the same book of Proverbs, అదే సామెతల గ్రంథంలో in chapter 18, 18వ అధ్యాయం in verse 21, 21వ వచనం. oh, this is a golden text on the subject of tongue. నాలుకకు సంబంధించిన ఎంతో మంచి ప్రమాణం. All of us must learn this text by heart. మనమంతా ఈ యొక్క వచనాన్ని కంఠస్థం చేస్తే చాలా మంచిది. It says, chapter 18, verse 21, సామెతలు 18:21. the tongue has the power of life and death, and those who love it will eat its fruit. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. The tongue has the power నాలుకకు చాలా శక్తి ఉంది. of life and death. తద్వారా జీవము గాని లేక మరణం గాని సంభవించవచ్చు. How good it is and yet how dangerous it is, you can know. ఎంత మంచిదో అదే సమయంలో ఎంత ప్రమాదకరమో మీరు బాగా Death గుర్తించగలరు. and life are in the power of the tongue. ఈ జీవం గాని మరణం కానీ అవి రెండు కూడా నాలుక యొక్క స్వాధీనంలో ఉన్నాయి. And therefore one great man said, అందుకనే గొప్ప దేవుడు ఇలా చెప్పాడు, it is better to speak very few words చాలా క్లుప్తంగా చెప్తే చాలా శ్రేయస్కరం, than to keep your mouth and tongue open and loose all the time. లేదా నాలుక నోరు తెరిచి విస్తారంగా మాట్లాడేదానికంటే కూడా. Another man said, ఇంకొక ఆయన అన్నాడు, always speak less than you know. ఎప్పుడు కూడా నీకు తెలిసిన దానికంటే చాలా కొంచెం చెప్పు. You know, we have a tendency to speak more than what we know. సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన దానికంటే ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. But the learned man says, always speak less than what you know. కానీ జ్ఞానవంతుడు ఏమన్నా అంటే నీకు ఎక్కువ తెలిస్తే కొంచెమే చెప్పు. And always show less than what you have. నీకు ఏదైతే కలిగి ఉన్నావో
దాంట్లో కొంచెమే చూపించు. Problem with us is we want to show off more than what we have. సమస్య మనతో ఏమిటి అంటే మనకు ఉండేది కొంచెమైనా కూడా ఎక్కువ చూపించే ప్రయత్నం And we'll చేస్తాం. end up in debts and in difficulties. అన్ని అప్పులు చేసి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటాం. We ruin our testimony మన also. సాక్ష్యాన్ని నాశనం చేసుకుంటాం. Golden rule. గోల్డెన్ రూల్ ఏంటంటే Show less than what you have మనకున్నది ఎంతున్నా అందులో కొంచెమే చూపించాలి. and speak less than what you know. మనకు ఎంత ఎక్కువ తెలిసినా కొంచెమే చెప్పాలి. Very briefly, I would like to give you this night. I will call them as 10 commandments for the tongue. ఈ సాయంకాలం చాలా క్లుప్తంగా ఈ యొక్క అంశం మీద నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. బాగా గుర్తుంచుకోగలటానికే 10 ప్రమాణాలు మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాలుకకు సంబంధించి. To begin with, I will just dictate to you. You better note down these 10 commandments and the references. After I finished giving you the 10, then I will take 2-3 important commandments from them and I shall dwell upon them. ప్రారంభంలో నేను ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు రాసుకోండి. ఈ మొట్టమొదటిసారి ఈ 10 ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఆ తర్వాత 2 గాని 3 గాని తీసుకొని దాని విషయమే క్లుప్తంగా ధ్యానం చేసే ప్రయత్నం Number 1. చేస్తాను. మొదటిది, Thou shalt not gossip. Gossip. Yeah. References, Proverbs 18:8, సామెతలు 18:8, 25:11, సామెతలు 25:11, and also 25:15. సామెతలు 25:15. Again, Proverbs 26:20 and 22. మరలా సామెతలు 26, 22. Proverbs 26 verse 20 and 22. సామెతలు 26, 20 వచనం, 22 వచనం. Ephesians 4:29 to 31. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29 నుంచి 31 They దాకా. are in a way connected to this subject of gossiping. ఇవన్నీ కూడా ఈ గుసగుసలాడే అంశానికి సంబంధించిన Number 2. రెండోది. Thou shalt not use a multitude of empty words. Thou shalt not use a multitude of empty words. Once more, thou shalt not use a multitude of empty words. Proverbs 10:19. సామెతలు 10:19, Proverbs 10:19, 29:20, సామెతలు 29, 20 వచనం, Proverbs 17:28, సామెతలు 17, 28 వచనం, and Matthew 12:36. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 వచనం. Matthew 12:36. మత్తయి సువార్త 12వ అధ్యాయం Number 36 3. వచనం. మూడోది, Thou shalt not boast. Thou shalt not boast. Proverbs 27:2. సామెతలు 27వ అధ్యాయం 2వ వచనం, Proverbs 27:2. సామెతలు 27, Jeremiah 9:23-24. 20 గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. Jeremiah 9:23-24. Fourth commandment. 4వ ఆజ్ఞ, Thou shalt not flatter. Thou shalt not flatter. Proverbs 26:28. సామెతలు 26, 28, Proverbs 29:5. సామెతలు 29, 5, Proverbs 27:14. సామెతలు 27, 14. Thou shalt not flatter. Proverbs 26:28, 29:5, 27:14. Acts 12:21-23. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21-23. 21 నుంచి 23 దాకా. Acts 12:21-23. అపొస్తలుల కార్యములు 12, We move on 23 దాకా. to commandment number 5. 5వ ఆజ్ఞ, Thou shalt not grumble. Thou shalt not grumble. Philippians 2:14. ఫిలిప్పీ పత్రిక 2:14, Psalms 106:25. కీర్తన సంఖ్య 106, 25, 1 Corinthians 10:10. 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం. We move on to commandment number 6. 6వ ఆజ్ఞ, Thou shalt not backbite or slander.
Thou shalt not backbite or slander. Psalms 64:3. కీర్తన 64:3. Proverbs 10:18. సామెతలు 10:18. Psalms 64:3. కీర్తన 64:3. Proverbs 10:18. సామెతలు 10:18. Psalms 101:5. కీర్తన 101:5. James 4:11. యాకోబు 4:11. We move on to 7th commandment. 7వ ఆజ్ఞ. Thou shalt not mock or make fun. Thou shalt not mock or make fun. Very important commandment. చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ అది. Because many of us, we have a tendency to make fun of one another. చాలా సార్లు ఒకరి విషయం తమాషాలు చేసుకుంటారు. 2 Kings 23:24. రెండవ రాజులు 23:24. Thou shalt not mock or make fun. 2 Kings 23:24. అపహాస్యం చేయటం కానీ పరిహాసం చేయటం కానీ లేకుంటే తమాషా చేయటం కానీ చేయడానికి వీల్లేదు. 2 Kings 23:24. Ephesians 5:4. ఎఫెసీ పత్రిక 5:4. Number 8. 8వది. Thou shalt not lie. Thou shalt not lie. Exodus 20:16. నిర్గమకాండము 20:16. Ephesians 4:15 and 25. ఎఫెసీ పత్రిక 4:15, 25. Exodus 20:16. నిర్గమకాండం 20:16. Ephesians 4:15, 25. ఎఫెసీ పత్రిక 4:15-25. We move on to 9th commandment. 9వ ఆజ్ఞ దగ్గరికి వద్దాం. Thou shalt not swear. Exodus 20:7. నిర్గమకాండము 20:7. Thou shalt not swear. Exodus 27. నిర్గమకాండము 20:7. 2 Kings 5:20. రెండవ రాజులు 5:20. James 5:12. యాకోబు పత్రిక 5:12. We move on to the most important one. చాలా ప్రాముఖ్యమైన దాని దగ్గరికి వద్దాం. Of all the 10, I consider this one is to be the most important. నేను అనుకుంటాను ఈ 10 ఆజ్ఞల్లో ఇది చాలా శ్రేష్టమైనది అనుకుంటాను. Thou shalt not argue in anger. Thou shalt not argue in anger. That's the 10th commandment. అది Proverbs 22:24. సామెతలు 22:24. Proverbs 15:1. సామెతలు 15:1. Proverbs 12:18. సామెతలు 12:18. Proverbs 22:24. 22:24 సామెతలు. 15:1. 15:1 సామెతలు. 12:18. 12:18 సామెతలు. These are the 10 commandments. ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు. We must learn them by heart. వాటన్నిటిని కంఠస్థం చేస్తే చాలా మంచిది. God will definitely bless us. దేవుడు తప్పనిసరిగా మనల్ని దీవిస్తాడు. Meditate upon these things. వీటిని మీరు దయచేసి ధ్యానం చేయండి. Store them in your mind. వాటిని మీ మనసులో దాచిపెట్టుకోండి. Try your best to follow them. వాటిని అనుసరించడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేయండి. And then what happens? ఆ తర్వాత ఏం జరుగుతుంది? You will move on towards what is called perfection. పరిపూర్ణత అనే దాంట్లో మీరు అంచెలంచెలుగా ఎదుగుతారు. After you are born again and baptized, మీరు తిరిగి జన్మించి బాప్తిస్మం తీసుకున్న తర్వాత every one of us must have the deep desire to move on the ladder of perfection, year by year, step by step, going higher and higher and higher. సంవత్సరాలు గడుస్తుండగా రక్షణ పొందిన, మారుమనసు పొందిన, తిరిగి జన్మించిన, బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి లోతైన ప్రగాఢమైన కోరిక ఏముండాలంటే అంచెలంచెలుగా నిచ్చెన మీద ఎక్కినట్టుగా ఆ పరిశుద్ధతలో, ఆ పరిపూర్ణతలో ముందుకు సాగిపోవాలి. Thou shalt not mock or make fun. ఎగతాళి చేయటం కానీ వెక్కిరించడం కానీ జరగకూడదు. Have you ever meditated about ragging in the colleges? మీరు ఎప్పుడైనా కాలేజీలో ర్యాగింగ్ చేస్తారే, దాని గురించి ఆలోచించారా? Even in today's newspaper, I found one person, first year BTech,
he committed suicide. ఈ దినం పేపర్లో కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పేపర్లో What is the cause of so many suicides? ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? తగిన కారణాలు ఏమిటి? Young college students, యవనస్తులు కాలేజీలో విద్యార్థులుగా ఉన్నారు. and practically all of them have the common cause. They could not bear the ragging in the colleges. సామాన్యంగా వారందరి పరిస్థితులు చూస్తే ఒకే విధంగా ఉన్నాయి. ఏమిటి కారణం అంటే వారు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. Thou shalt not mock or make fun. వెక్రించడం గాని తమాషా చేయడం గాని చేయడానికి The వీల్లేదు. Bible tells us. బైబిల్ చెప్తుంది అలాగా. God is telling us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. There is no joke about it. దాని విషయమే తమాషా చేసి చేయడం There కాదు. is no special joy about it. దాని గురించి ప్రత్యేకమైన ఆనందం పొందడం కాదు. It is a crime in the sight of God. దేవుని సమక్షంలో అది గొప్ప నేరం. అది You to enjoy at the expense of the insults that you hurl at someone else. వేరే వ్యక్తులు అవమానము నింద నొప్పి కలుగుతున్నప్పుడు తద్వారా నువ్వు సంతోషపడ్డం అనేది అది గొప్ప నేరం. Group of young boys, they made fun of Elisha the prophet. ఎలీషా ప్రవక్త విషయం చూసినప్పుడు కూడా కొంతమంది పిల్లలు చేశారు, ఎగతాళి చేశారు వాళ్ళు. Oh, the bald-headed fellow going, bald-headed fellow. ఓ బోడివాడా అని ఎగతాళి చేశారు. And you know what happened to them? ఏం జరిగింది తెలుసా వారికి? What happened? ఏం జరిగింది? మీరు చెప్పండి. ఏమైంది? వచ్చి కలిసిపోయినాయా? చంపేసినాయి కదా. From that you can understand how God hates this idea of enjoying by making fun of others. దాన్ని బట్టి మనకేమర్థం కావాలంటే దేవుడు అటువంటి పరిస్థితులు బట్టి ఎంత కోపగించుకుంటాడో, అది ఎంత ఆయనకి అయిష్టమో మనం బాగా అర్థం చేసుకోగలము. ఇతరులను అపహసించడము లేకపోతే ఇతరులు బాధపడుతుంటే అవమానపరచబడుతుంటే మనం తద్వారా సంతోషించడం అనేది. What was the cause for Gehazi, the servant of Elisha, ఎలీషా to become a leper? ఎలీషా ఒక సేవకుడైనటువంటి గెహాజీ కుష్టివాడు కావడానికి తగిన కారణం ఏంటి మీకు తెలుసా? Number one, మొట్టమొదటిది, the first cause is he coveted and he took what he should not have taken. ఏదైతే తీసుకోకూడదో దాన్ని ఆశించి తీసుకున్నాడు. And when his master Elisha asked him, రెండవది, తన యజమానుడైనటువంటి ఎలీషా అడిగినప్పుడు, where had you been? What did you do? నువ్వెక్కడికి వెళ్ళావు, నువ్వు ఏం చేశావు? What did this fellow say? ఈ వ్యక్తి ఏం చెప్పాడు జవాబుగా? All that Gehazi said was a lie. గెహాజీ చెప్పిందంతా అబద్ధమే. He spoke lies. అబద్ధం చెప్పాడు. Prophet of God could not tolerate that. దేవుని యొక్క ప్రవక్త దాన్ని సహించలేకపోయాడు. Many of us, we sin. మనలో చాలా మంది అలా పాపం చేస్తాం. But when the Lord convicts us, అయితే దేవుడు మనం చూసి పరీక్షించినప్పుడు we say, Lord, I am sorry, I have done this. అవునండి ప్రభువా, మేము పొరపాటు చేశాం, పలానా పాపం And if we చేశాం. say that, the Lord in mercy, He will forgive us. దేవుడు తన కనికరాన్ని బట్టి మనకు But క్షమిస్తాడు. look at this fellow. ఈ వ్యక్తిని చూడండి, He was covering up his sin ఆయన తన పాపమును కప్పుకుంటున్నాడు, by lying. అబద్ధం చెప్పేసి కప్పిస్తున్నాడు దాన్ని. God will never tolerate any kind of lies. ఎటువంటి అబద్ధాలను కూడా దేవుడు సహించజాలడు. Lie is a lie. అబద్ధం అబద్ధమే. You cannot call it by any other name. ఆ అబద్ధాన్ని వేరే పేర్లు బిరుదులు మార్చడానికి వీల్లేదు. Therefore, we have got to be very careful. కనుక మనం చాలా జాగ్రత్త వహించాలి. Elisha said, ఎలీషా అన్నాడు, the leprosy of Naaman will come to you. నయమాను యొక్క కుష్ఠరోగము నిన్ను అంటుకును గాక. And that servant was a leper till his death. ఆ సేవకుడు చచ్చిపోయేంత వరకు కూడా ఆ కుష్ఠరోగంతో బాధపడుతూ వచ్చాడు. If the Lord should strike us every time we lie with leprosy, probably many of us will be lepers in the country. ఒకవేళ విశ్వాసులుగా మనం అబద్ధం చేసినప్పుడల్లా కుష్ఠరోగంగా రావడం మొదలు పెడితే భారతదేశం అంతా కుష్ఠరోగులే ఉండేవాళ్ళే. Many believers will be lepers. విశ్వాసులు చాలా మంది కుష్ఠరోగులు అవుతారు. What a tragedy it ఎంత is. విచారకరమైన సంగతి అండి అది. Because we are not very serious about this. ఎందుకంటే దాని విషయం తీవ్రంగా మనం పరిగణించడం లేదు. It is very, very important. చాలా ప్రాముఖ్యమైనది అది. The Lord will not like this. ప్రభువు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడ్డు. And the Lord will punish us. ప్రభు తప్పనిసరిగా శిక్షిస్తాడు. There is another important commandment. Thou shalt not use a multitude of empty words. వ్యర్థమైన అనేకమైన మాటలు మనం వాడడానికి వీల్లేదు. When I was born again in the year 1956, at that time I just completed 20 years. 56 సంవత్సరము
నేను తిరిగి జన్మించినప్పుడు అప్పుడు నా వయసు కేవలం 20 సంవత్సరాల ప్రాయం ఉండేది. Now I am 72 finished. ఇప్పుడు ఈ 72 ఏళ్ళు పూర్తి అయిపోయింది. I am in the evening of my life. ఇప్పుడు నా జీవితపు సాయంకాలం వేరకు చేరుకున్నాను. With one foot already in the grave. ఆల్రెడీ ఒక అడుగు సమాధిలో పెట్టినట్టే ఉంది. But this one thing I can never forget. ఈ ఒక్కటి మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను. Till I die. చచ్చిపోయేంత వరకు కూడా. The one dear brother who led me to the Lord. ఏ సహోదరుడైతే నన్ను ప్రభు దగ్గరికి నడిపించాడో, I was just in BA final at that time. ఆ సమయంలో నేను BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. One afternoon, మధ్యాహ్న సమయంలో he opened the Bible ఆయన బైబిల్ తెరిచాడు. and came to me and said, నా దగ్గరకు వచ్చి అన్నాడు, తమ్ముడు ఇది చదువు, నువ్వు ఇది చదువు అని అన్నాడు. బ్రదర్ యూ ప్లీజ్ రీడ్ దిస్ వర్స్ అన్నాడు. ఏంటి? Then I asked him, Anna, what can I read? అప్పుడు ఏం చదవాలన్నా చెప్పండి అన్నాడు. Then he said, Matthew 12:36. ఆయన అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. Oh, I can never forget నేను that. ఎప్పుడు దాన్ని మర్చిపోలేను. Is there anybody who knows this verse by heart? ఎవరైనా కంఠస్థం వచ్చిన వాళ్ళు ఉన్నారా? Anyone? Now read it in Telugu. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు. Exactly. You're right. For every idle word that men shall speak, they shall have to give account thereof in the day of judgment. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. Once more, please listen carefully. మరోసారి జాగ్రత్తగా వినండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. So from this, if you really understand that, దీని కనుక మీరు సరిగా అర్థం చేసుకుంటే, you should have a kind of genuine fear in you. లోపల యథార్థమైన భయం అనేది మనలో పుట్టాలి. What is the fear? ఏమిటా భయం? At the day of judgment, తీర్పు దినాన what are the words of mine for which the Lord will ask me to give an account? లెక్క చెప్పమని ప్రభు ఎన్ని మాటల గురించి అడుగుతాడో. The word of God says you shall have to give an account. దేవుని వాక్యం చెప్తుంది నువ్వు లెక్క చెప్పాల్సి ఉంది. In the day of judgment. విమర్శ దినాన చెప్పాలి. Account for what? దేని విషయం లెక్క For చెప్పాలి? every idle word that you have uttered. వ్యర్థంగా పలికిన ప్రతి మాట గురించి లెక్క చెప్పాల్సి ఉంది. This is a very serious statement. చాలా తీవ్రమైనటువంటి మాటలు ఇవి. A believer must be afraid of this. విశ్వాసులు దీన్ని బట్టి ఎంతో భయపడాలి. And we should be very careful in opening our mouth and speaking. మన నోరు తెలిసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాటలు పలకాలి. Be careful about that. దాని విషయం చాలా జాగ్రత్త వహించండి. I am not describing, I am not commenting on every commandment here. ఇప్పుడు నేను Here and చెప్పేది there I am taking just a few ఈ thoughts. 10 ఆజ్ఞల గురించి ప్రతిదాన్ని నేను వివరించి చెప్పడం లేదు. అక్కడక్కడ కొన్ని మాటలు మాత్రమే చెప్తున్నాను. Thou shalt not swear. నువ్వు ప్రమాణం చేయడానికి వీల్లేదు. If at all you swear, ఒకవేళ ప్రమాణం చేస్తే you have got to keep it up. దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. But you cannot swear in the name of God. అయితే దేవుని పేరట ప్రమాణం చేయడానికి మాత్రం వీల్లేదు. Your yea must be yea and your nay must be nay. అవునంటే అవును, కాదంటే కాదు. That's all. అంతే. We should be very, very careful. చాలా జాగ్రత్త వహించాలి మనం. You should never take the name of the Lord in vain. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను ఆయన పేరును వ్యర్థంగా ఉచ్చరించరాదు. In the multitude of words, there is bound to be sin, says the word of God. దేవుని వాక్యం చెప్తుంది విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. You will always find something wrong, some kind of sin in the multitude of words. విస్తారంగా మనం మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట దోషం ఉండవచ్చు. So we should be careful not to give license to our tongue to speak multitude of empty words. అందుకనే మనం ఏం చేయాలంటే నాలుక విస్తారంగా మాట్లాడడానికి మనం పరిమితం ఇవ్వకూడదు. Be careful about that. దాని విషయం జాగ్రత్త వహించాలి. Another area in which the tongue needs to be controlled very strictly ఈ నాలుకను మరొక విషయంలో తప్పనిసరిగా ఎట్లా అదుపులో ఉంచుకోవాలి అంటే is the area of boasting. అతిశయపడే విషయంలో. Oh, that is a very dangerous area. అది కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. Many believers unconsciously
drift into this sin. చాలా మంది విశ్వాసులు అపస్మారక స్థితిలో ఉండినట్టుగా మాట్లాడుతుంటారు. We are longing to show ourselves. మనల్ని మనం చూపించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతుంటాం. A kind of vanity sets in our lives. మన జీవితంలో ఏదో వ్యర్థమైనటువంటి ప్రదర్శన కనబడుతుంటుంది. And we always want to boast ourselves. మనం అతిశయోక్తులుగా మనం చెప్పుకుంటాం. Beware of that. దాని విషయం జాగ్రత్త పడాలి. Beware of that. దాని విషయం జాగ్రత్త పడాలి. Just to read that one verse, Jeremiah 29 verses 23 and 24. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము ఇర్మియా 9వ అధ్యాయం 29వ అధ్యాయము 23 and 24. 23, 24 వచనాలు దయచేసి చూడండి. Read it. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24. జ్ఞాని తన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవుచుచున్నాడు. Let not the wise man boast of his wisdom. జ్ఞానవంతుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. Strong man about his strength. శూరుడు తనకున్న శౌర్యాన్ని బట్టి Rich man boasting about his riches. ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. Three main things are mentioned here. అక్కడ 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పబడ్డాయి. Wisdom, జ్ఞానము, strength, శూరత్వము, and riches. ఐశ్వర్యవంతం. Be careful about that. జాగ్రత్తగా ఉండాలి మనం. If the Lord is blessing us in these 3 areas, ఒకవేళ ప్రభు గనుక ఈ 3 కోణాల్లో మనం దీవిస్తున్నట్లయితే we should become more humble. మనం ఎంతో దీనులుగా ఉండాలి. Extremely humble. ఎంతో దీనులుగా ఉండాలి. Recognize that what you are is an account of the grace of God. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క కృపని ఎరిగి మనం ఉండాలి. Everything that you are acquiring is not your special achievement. It is a grace and the gift of God. మనం ఏదైతే పొందుకుంటున్నామో అదేదో మనం సాధించామని కాదు, కానీ అది కేవలం దేవుని యొక్క అనంత కృప, అనంత వరాన్ని బట్టి మనం పొందామని గ్రహించాలి. The most important of all the commandments, ఈ ఆజ్ఞలన్నింటిలో కూడా చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ if you should ఏంటి? ask me out of the 10, బహుశా మీరు కనుక నన్ను అడిగి ఈ 10లో ఏది శ్రేష్టమైనది అని అడిగితే which is the most important, చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? we can give the number 1 place to that. బహుశా ఈ 10లో కూడా దానికి మొట్టమొదటి స్థానం ఇవ్వగలం. What is that? ఏమిటది? The 10th will become number 1. ఆ 10వ ఆజ్ఞనే మొదటి ఆజ్ఞ అవుతుంది. What does the 10th say? ఏమండి 10వ ఆజ్ఞ? Thou shalt not argue or speak anything in anger. కోపం వచ్చినప్పుడు వాదించడానికి వీల్లేదు. Be careful about that. జాగ్రత్త వహించాలి. The letter of Paul to Ephesians says ఎఫెసీ పత్రికలో ఎఫెసీ వారికి పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు, that whenever you speak, ఎప్పుడైనా మాట్లాడితే, when you are speaking the truth నువ్వు సత్యాన్ని మాట్లాడినప్పుడు, to anybody at any time, ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, please follow this important rule. దయచేసి ఈ ప్రాముఖ్యమైన చట్టాన్ని మనం Chapter 4 Ephesians ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము and verse 15. 15వ వచనం. Instead, speaking the truth in love, we will in all things grow up into him who is the head, that is Christ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు Speaking మనం the అన్ని truth. విషయములలో ఎదుగుదాము. The emphasis here is speaking the truth in love. ఇక్కడ సత్యము గురించి నొక్కి ఒక్కాడిస్తున్నాడు. అంటే What? ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. What does it mean? అంటే అర్థం ఏంటి? Speaking the truth in love means what? అంటే ప్రేమ కలిగి సత్యం చెప్పండి అంటే అర్థం ఏంటి? There are 2 things involved in this speaking. ఇందులో 2 ఉన్నాయి. Speaking the truth in love means అంటే సత్యం, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి అంటే you are using the loving language. ఎంతో The words. ప్రేమకు సంబంధించిన భాష, మాటలు వాడతాం. Secondly, రెండవది, your tone must be also loving tone. మనం మాట్లాడే పద్ధతి కూడా అది ప్రేమకు సంబంధించిన పద్ధతి వాడతాం. Tone of love, ఆ స్వరము కూడా ప్రేమకు సంబంధించిన language of love. ఆ భాష కూడా ప్రేమకు These 2 సంబంధించిన. must be used ఇవి 2 వాడాలి. while speaking to anybody. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇవి 2 ఉండాలి. Did you understand? మీకు అర్థమవుతుందండి? Now turn with me to the Gospel of Matthew. మత్తయి సువార్తకు రండి ఇప్పుడు. What the Lord Jesus says. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు ఇక్కడ? There is one important instruction the Lord is giving to all of us here. మనకందరికి కూడా ప్రాముఖ్యమైన ఒక హెచ్చరిక చెప్తున్నాడు. Gospel of Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం
All of us look at verse 29. మనమందరము 29 మనం చదువుకుందాం. Listen carefully. జాగ్రత్తగా వినండి. Matthew 11:29. మత్తయి సువార్త 11వ అధ్యాయం Take my 29. yoke upon you and learn from me. Just that much. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. Take my yoke upon you and learn from me. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. What is it that the Lord Jesus is asking us to learn? ఏమి నేర్చుకోమని యేసుప్రభు మనల్ని అడుగుతున్నాడు? Look at that verse. ఆ వచనం చూడండి. I am gentle. నేను సాత్వికుడను, I am humble in heart. దీన మనసు గలవాడను. Do you get the message from this? దీని నుంచి మీకు ఏమైనా వర్తమానం దొరుకుతుందా? I am gentle. నేను సాత్వికుడను, I am humble. నేను దీన మనసు గలవాడను. Learn from me. నా దగ్గర నుంచి నేర్చుకోండి. All those who believe in me. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో, All those who claim that they are my children. ఎవరైతే నా పిల్లలుగా మీరు చెప్పుకుంటున్నారో, All those who believe that my spirit is with them. ఎవరితో అయితే నా ఆత్మ ఉందని చెప్పుకుంటున్నారో, All those who go about that they are the children of the living Lord. ఎవరైతే జీవముల ప్రభువైన కుమారులని చెప్పుకుంటున్నారో, Remember, గుర్తుంచుకో, learn నేర్చుకో from the Savior of the world. ఈ లోకాన్ని రక్షించిన రక్షకుడి దగ్గర నుంచి. What is నేర్చుకో. that? ఏమిటది? Gentle, సాత్వికుడు, humble. దీన మనస్సు కలిగి ఉంటాం. What do you mean by gentle? ఏమిటండి సాత్వికత అంటే? You know this word, even when I was a small child, I used to hear this word, gentleman, gentleman, gentleman. చిన్నప్పటి నుంచి జెంటిల్మెన్ జెంటిల్మెన్ అనే సాత్వికత్వం గురించి నేను వింటూ వచ్చాను. But till today I never heard the word gentlewoman. ఇంతవరకు కూడా సాత్వికమైన స్త్రీ గురించి ఎప్పుడు ఎవరు చెప్పడం I వినలేదు. feel so sad for the women. దాని గురించి స్త్రీల విషయం చాలా I sometimes విచారపడుతున్నాను. wonder why this term is not at all associated with the women. ఎందుకు స్త్రీల గురించి మాట్లాడినప్పుడు జెంటిల్ ఉమెన్ అని చెప్పరే? What do you mean by gentle? ఏమిటి సాత్వికం అంటే ఏమిటి? Who is a gentleman? ఎవరు సాత్వికం గలవాడు? I have observed and I have studied, I have meditated on this text. నేను ఈ యొక్క అంశాన్ని గురించి గమనించాను, ధ్యానం చేశాను. Listen to me. బాగా వినండి. A gentleman is one ఓ జెంటిల్మెన్ ఎవరు అంటే who is extremely careful, కంప్లీట్, who is extremely careful. చాలా జాగ్రత్త వహిస్తాడు. What for? దేని విషయమే? Not to hurt anyone through his words. తన మాటల ద్వారా ఎవరిని కూడా నొప్పించడానికి ఇష్టపడాడు. He is a gentleman. ఆ వ్యక్తిని జెంటిల్మెన్ అంటారు. Let us learn that lesson. ఆ పాఠను మనం నేర్చుకుందాం. Lord Jesus says, యేసుప్రభు అన్నాడు, I am gentle, నేను సాత్వికుడను, I am meek, I am humble. నేను దీన మనసు గలవాడను. Now that should be the spirit that we should show in our words, in our language. మన భాషలో కానీ మన మాటలో కానీ అటువంటి ఆత్మను మనం వ్యక్తపరచాలి. That is very important, my children and friends. Please. నా పిల్లలారా, నా స్నేహితులారా, అది చాలా ప్రాముఖ్యమైనది. And this commandment is the most important commandment. ఈ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. You cannot give room for anger. కోపము రావడానికి తావివ్వడానికి వీల్లేదు. However justifiable the situation may be, ఒకవేళ పరిస్థితులు ఇది కరెక్టే, ఇలా జరగవచ్చు అని మనం దాని always be careful not to lose your temper. మనం కోపడ్డానికి వీల్లేదు, జాగ్రత్త పడాలి. Be ye angry, Bible says, be angry but sin not. బైబిల్ చెప్తుంది కోపపడుడి కానీ పాపము చేయకూడదు ఉంది. Best thing is don't be angry. ఇంకా శ్రేష్టమైనది కోపపడుకుంటే మంచిదిగా. Then you are on the safe side. చాలా జాగ్రత్తగా మనం భద్రతలో ఉంటాం. There is one beautiful sentence in the Bible. బైబిల్లో ఒక మంచి రమ్యమైన మాటలు ఉన్నాయి. Let not your anger remain beyond sunset. సూర్యుడు అస్తమించేంత మటుకు ఒకవేళ కోపంతో వచ్చింది కానీ అప్పటికే సెటిల్ చేసుకోవాలి. One mother was very careful to teach her two sons this important rule. ఒక తల్లి ఏం చేసిందంటే ఈ ఆజ్ఞను తనకున్న ఇద్దరు పిల్లలకు చెప్పడానికి చాలా జాగ్రత్తగా There was only 1 year difference between the two fellows. వారిద్దరు పిల్లలకు కూడా ఒక సంవత్సరం వ్యత్యాసం ఉంది. And very frequently they started quarreling. చాలా మాటికి వాళ్ళు కొట్లాడుకునేవాళ్ళు. The younger fellow was very smart. ఆ చిన్నోడు చాలా తెలివైనవాడు. Every time they quarreled, ఎప్పుడు కొట్లాడినా కూడా they were about 7 years and 8 years. మేబీ బహుశా 7-8 సంవత్సరాల ప్రాయం గలవాడు. Mother would say, be careful. తల్లి చెప్పే జాగ్రత్త.
You must forgive and forget. మీరు దాన్ని క్షమించేసి మర్చిపోవాలి. Your anger must not remain after sunset. ఈ సూర్యుడు అస్తమించే లోపల మీ కోపం నిలిచి And ఉండాలి. the mother would be watching these fellows. ఈ తల్లి ఎప్పుడు ఏం చేసేది? వారిద్దరు గమనించేది. Sometimes she would remind them at 5 o'clock in the evening. There is only 1 hour more for sunset. ఈ తల్లి ఏం చేసేది? 5 గంటల ఇంకో గంటనే ఉందిరా, ఈ లోపల మీరు సర్దుబాటు You must forgive. మీరు ఖచ్చితంగా క్షమించేసుకోవాలి. One day, ఒక రోజు ఏమైంది? the younger fellow చిన్నోడు fought with the elder one. పెద్దోంతో He కొట్లాడాడు. was very bitter. చాలా ద్వేషంతో ఉన్నాడు. And the mother scolded. తల్లి బాగా కోప్పడింది. Mother scolded the younger boy and said, "My son, please forgive your brother." తల్లి బాగా కోప్పడి వీళ్ళు తిట్టింది చిన్నోడు. That boy said, "I cannot forgive my brother. చిన్నోడు అన్నాడు, మా అన్నని క్షమించడానికి I am unhappy with this with him." నాకంటే నాకు ఏమాత్రం సంతోషం లేదని చెప్పాడు. So this boy was sulking. ఇప్పుడు ఈ చిన్నోడు బాగా ఇదిగా ఉన్నాడు. It was nearing 5:30 in the evening. సాయంత్రం 5 The mother said, తల్లి అనింది, "Son, are you still angry?" నా కుమారుడు ఇంకా కోపంతో ఉన్నావా? The boy said, "Yes, I am still angry. అవును, ఇంకా కోపంతో ఉన్నాడు అన్నాడు. I can't forgive my brother." నేను మా అన్నను క్షమించను అన్నాడు. Mother was very angry. తల్లికి బాగా కోపం వచ్చింది. Said, "You have only half an hour more. ఇంకా అరగంటే ఉంది నీకు. Please, half an hour more for sunset." ఈ సూర్యుడు అస్తమించడానికి అరగంటే ఉంది. So mother went and started doing her work. తల్లి వెళ్ళి తన పని చేసుకుంటుంది. After half an hour, mother came. అరగంట అయిన తర్వాత తల్లి వచ్చింది. See where this fellow is, what he is doing. వీడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం. So this fellow was found praying in a room. వాడు రూమ్ పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. Instead of forgiving his brother and saying sorry, వాడు అన్న దగ్గర పోయి తప్పే క్షమించాను అని చెప్పకుండా పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. then mother said, "Son, what are you doing?" అప్పుడు తల్లి వచ్చింది, కుమారుడు ఏం చేస్తున్నావు? "Mommy, I am praying." నేను ప్రార్థన చేసుకుంటున్నాను. "What are you praying for?" ఏం ప్రార్థన చేస్తున్నావు? "I am praying to God, Lord, please see that the sun does not set this today." అవ్వా, ఈ సూర్యుడు అస్తమించకుండా మీరు చేయండి అని ప్రార్థన చేస్తున్నారు. What a lesson we learn, you know. ఇక్కడ మనం ఏం పాఠం నేర్చుకుంటాం? From that age itself, we grow in bitterness. ఆ వయసు నుంచి మనలో ద్వేష భావం పెరుగుతుంది. Be careful about that. దాని విషయంలో జాగ్రత్త వహించాలి. We should not harbor anger in our hearts. ఎట్టి పరిస్థితి కూడా మనలో కోపాన్ని మనం పెంచుకోరాదు. One other incident I will share with you. మరొక సందర్భాన్ని మీకు చెప్పనివ్వండి. That it's an old couple. చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్య భర్త. They just finished their golden wedding anniversary. అప్పటికే వారి గోల్డెన్ వెడ్డింగ్ యానివర్సరీ అయిపోయింది. And in the very first week after that celebration, ఆ యొక్క సెలబ్రేషన్ అయిన మొట్టమొదటి వారంలో only these two people were living. Their children were settled far off. వీళ్ళిద్దరే ఉన్నారు, భార్య భర్తలు. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. Every day morning the wife will give a cup of coffee to the husband. ప్రతిరోజు ఉదయం ఏం చేస్తుందంటే ఈ భార్య తన భర్తకు ఒక కప్పు టీ ఇస్తుంది. This fellow would wash himself nicely, dress himself and take the newspaper and start reading, and the wife will give a cup of coffee. ఈ భర్త ఏం చేస్తాడు? పొద్దున్న లేవగానే బాగా స్నానం చేసి శుభ్రంగా బట్టలు వేసుకొని కూర్చొని పేపర్ చదువుకుంటూ ఆ కప్పు కాఫీ కోసం ఎదురు చూస్తాడు. What I am now telling you has been printed in the newspaper. నేను చెప్పేది న్యూస్ పేపర్ లో ప్రింట్ చేశారు. So that morning, ఆ ఉదయం the coffee did not taste well. ఆ కాఫీ రుచి సరిగా అనిపించలేదు. Maybe the wife forgot to put some sugar in that. I don't know what happened. బహుశా భార్య అందులో చక్కెర సరిగా సరిపడంత వేసినట్లేదు. The husband just took one sip. ఈ భర్త ఒక్క గుగ్గ తాగాడు. And he threw the cup ఆ కప్పును అలా పడేశాడు on his wife. ఆ భర్త ముఖం మీద వేశాడు. He said, "Dirty woman." He said, "Dirty woman, you never gave me a coffee like this in my life." పనికి మనకున్నానా? ఇప్పటి వరకు ఎప్పుడు కాఫీ ఇవ్వలేదు. You have lost your balance. నేను నీకేం సరిగా ఆలోచన తీరిపోయింది. Wife was extremely hurt. భార్యకు చాలా నొప్పి తగిలింది. She lost her temper. తనకు కూడా బాగా కోపం వచ్చేసింది. And she uttered a small word which probably should not have. బహుశా తన భర్తను అలా అని ఉండకుండా బాగుండేది. This man lost his temper. ఈ వ్యక్తికి బాగా కోపం వచ్చింది. Went into the kitchen. ఆ కిచెన్ లోకి వెళ్ళాడు. Took the knife. కత్తి తీసుకున్నాడు. Cut the throat of his wife. తన భార్య గొంతు On the spur of the moment. ఆ క్షణంలోనే గొంతు కోసేశాడు. And the wife died. ఆ క్షణంలో భార్య చనిపోయింది. How dangerous it is ఎంత ప్రమాదకరమైన to yield to anger. ఈ కోపం వచ్చినప్పుడు లొంగిపోతే ఎంత ప్రమాదాలు జరుగుతాయో చూడండి. One more incident I will share and close it. ఇంకొక సందర్భం చెప్పి నేను ముగిస్తాను. It happened over 50 years back దాదాపు 50 సంవత్సరాల క్రితం జరిగింది అది. in Hyderabad. హైదరాబాద్లోనే జరిగింది అది. That couple were married just then and they were happily getting on. ఆ భార్య భర్తలు అప్పుడే
వివాహమైంది, సంతోషంగానే సాగిస్తున్నారు. They were the members of Ramkot church that side. ఆ దినాల్లో రామ్కోట్ చర్చిలో ఆ సంఘ సభ్యులుగా ఉన్నారు. Within a year's time, they had some serious misunderstanding. ఓ సంవత్సరం లోపలే వారి మధ్యలో ఎన్నో అపార్థాలు వచ్చేసాయి. And the husband, one morning, the husband and wife quarreled over something. Husband lost his temper, and it was time for him to go to the office, and he got ready, and just as he was about to go, he said, I am vexed with you. My life would have been happier if I had not married you. ఓ సంవత్సరం అయింది, వాళ్ళు బాగానే ఉన్నారు. సంవత్సరం తర్వాత ఏదో సందర్భంలో బాగా తీవ్రంగా ఒకరికొరకు పోట్లాడుకున్నారు. ఇక తన ఆఫీస్కి వెళ్లే సమయం అయింది. ఆయన అంటున్నాడు, పెళ్లి చేసుకోకుంటే చాలా బాగుందని చాలా కోపంలో ఉన్నాడు. I would have been happier without you. నువ్వు లేకుంటే నాకు చాలా సంతోషం ఉండేవాడిని He said that and he went away to the office. చెప్పేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. Now these words were ringing in the ears of the wife. ఈ మాటలు తన భార్య మనసులో This man says his life would have been happier without me. ఈయన అంటాడు, నేను లేకుంటే నాకు చాలా హాయిగా ఉంటాడని చెప్తున్నాడు. She became very angry. చాలా కోపం వచ్చింది తనకి. You know what she did? ఏం చేసింది తెలుసా? She wrote a letter. ఉత్తరం రాసింది. You said this morning that your life would have been very happy if you had not married me. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉండేవాడువని. So therefore, to make your life very happy, I am packing up my things. I am leaving this house. కాబట్టి నిన్ను సంతోషంగా ఉంచడానిగా నేను ఏం చేస్తున్నానంటే నా సామాన్లను సర్దుకొని I am going back to my parents' house. నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతున్నాను. She left and she went. అలా తన ఇంటికి వెళ్ళిపోయింది. The man came after the work in the evening. ఆయన పని అయిన తర్వాత ఇంటికి వచ్చాడు. He had another key of the house. ఇంటికి ఇంకొక తాళం ఉంది. He opened and he was shocked to find the note of his wife. ఆ తాళం తీసి లోపలికి వచ్చిన తర్వాత తన భార్య రాసిన ఉత్తరం చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. The elders and the relatives of this boy, ఇతని యొక్క బంధువులు పెద్దలలో వచ్చారు. they went to the girl. వాళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. Why did you do that? నువ్వు ఎందుకు అలా చేసావు? You please come with us. నువ్వు వచ్చి మాతో పాటు రండి. You know what the girl said? అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? You don't know how he has hurt me. నీకు తెలియదు ఆయన నన్ను ఎంత గాయపరిచాడో. I am not happy with him. ఈ వ్యక్తితో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. You all go away. మీరందరూ వెళ్ళిపోండి. If that man comes to me and says I am sorry, I will go with him. ఒకవేళ నా భర్త నా దగ్గరకు వచ్చి తప్పైపోయింది క్షమించు అంటే నేను వస్తాను. All efforts of the elders failed. ఆ కుటుంబ పెద్దలు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా. Some other elders went to this man and said, why don't you go and say sorry and ask her to come back? కొంతమంది పెద్దలు ఏం చేశారంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళి పొరపాటు అయింది క్షమించు అని చెప్తే వస్తుంది కదా. This fellow was having the weakness of his ego. ఈ వ్యక్తికి తన ఆ ఈగో ఒకటి చాలా అడ్డం వచ్చింది. This man said, ఈ వ్యక్తి అన్నాడు, I did not ask her to go. నేను నేను చెప్పలేదు. She went on her own. ఆమె సొంతంగా పోయింది. Let her come her own. ఆమె సొంతంగా రాలేదు. I will welcome her. అప్పుడు ఆమెను ఆహ్వానిస్తాను. I am not going to request her. నేను పోయి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో వినిపించను. Both were angry. ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు. Having hatred. ఆ ద్వేష భావాన్ని కలిగి ఒకరినొకరు ద్వేషభావం కలిగి. All efforts to reconcile them failed. వారిని ఏకం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలమైపోయినాయి. Now after 6 months this young man packed up his things and went to Bombay because he wanted a little peace of mind. ఈ వ్యక్తి ఏం చేశాడంటే 6 నెలల తర్వాత తన సామాన్లు సర్దుకుని బాంబేకి వెళ్ళాడు. ఎందుకంటే నెమ్మదిగా ఉందాం. He started working over there. అక్కడ పనిచేయడం మొదలు పెట్టాడు. Within a few months time, కొన్ని నెలల్లో something happened to his lungs. తనకేదో ఈ ఊపిరితిత్తులో ఏదో వ్యాధి వచ్చింది. He came back to Hyderabad. మరలా హైదరాబాద్కు వచ్చాడు. And it was diagnosed that he was having cancer. తనకు క్యాన్సర్ ఉంది అని నిర్ధారించారు. He was admitted in the hospital, Osmania Hospital. ఉస్మానియా హాస్పిటల్లో అతన్ని చేర్చారు. He was sinking day by day. ఆయన దినదినం దిగజారిపోతున్నాడు. The doctor said nothing can be done to save his life. డాక్టర్లు ఉన్నారు ఇతను బ్రతికించడానికి ఎవరేం చేయలేరు. Nothing can be done. ఏం చేయలేమన్నారు. He is destined to die. ఆయన దాదాపు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. The young man knew that he was dying. ఆయన చనిపోతున్నాడు అని తను గుర్తెరిగాడు. The senior pastor of the church, ఆ సంఘం యొక్క సంఘ కాపరి గారు, I was very close to that pastor. ఆ పాస్టర్ నాకు చాలా దగ్గర స్నేహితుడు. All this story was narrated to me by that pastor. ఆ సంఘ కాపరి వచ్చి నాకు ఇవన్నీ చెప్పాడు. The news came to the pastor. పాస్టర్ గారికి ఈ సమాచారం తెలిసింది. Young man of your church who went to Bombay, who left his wife, he is now in the hospital. మీ సంఘంలో ఉన్నటువంటి ఒక కుర్రాడు తన భార్యను వదిలిపెట్టాడు, బాంబేకి వెళ్ళాడు కదా, అతను ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. He went to see him. వీళ్ళు చూడడానికి వెళ్ళాడు ఆసుపత్రికి. And he sat beside his body, his cot. తన మంచం పక్కన కూర్చున్నాడు సంఘ కాపరి. He read some passage from the Bible and he said, I would like to pray for you. బైబిల్ నుంచి కొన్ని మాటలు చదివి నీ కోసం ప్రార్థన చేయాలని వచ్చానని చెప్పి. The young man said, యవనస్తుడు అన్నాడు, Sir, don't pray for me. అయ్యా నా కోసం ప్రార్థన చేయకు. I have no peace of mind. నాకేమాత్రం నెమ్మది లేదు. Please don't
pray for me. దయచేసి నా కోసం ప్రార్థన చేయకండి. Pastor said, what can I do for you then? అప్పుడు పాస్టర్ అన్నారు, నీ కోసం ఏం చేయాలి నేను? What can I do? నేనేం చేయగలను నీ కోసం? He said, do me one favor. ఆయన అన్నాడు, నా కోసం ఒక చిన్న ఫేవర్ చేయండి. Please go to my wife. వెళ్ళి నా భార్య దగ్గరికి వెళ్ళండి. Tell her that I am dying. చెప్పు, నేను చచ్చిపోతున్నానని చెప్పండి. Tell her that I am sorry for what I said. నేను ఏదైతే చేశానో దాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నానని నా పక్షంగా Please చెప్పండి. bring her to me. దయచేసి ఆమె నా దగ్గర తీసుకురండి. Pastor was good. He went and he brought that girl. పాస్టర్ చాలా మంచోడు, వెళ్ళి ఆ అమ్మాయిని తన భార్యను తీసుకొచ్చాడు. The girl stood beside him, ఆ అమ్మాయి తన పక్కన నిల్చుంది, looking straight into his eyes. తన కళ్ళంబడి చూస్తుంది. The man wiped away his tears. అప్పుడు ఆ వ్యక్తి తన కన్నీళ్లు తుడుచుకున్నాడు. He stretched forth his hand. ఆయన తన చేయి చాచాడు. He said, please forgive me. దయచేసి నన్ను క్షమించు అన్నాడు. Please forgive me. దయచేసి క్షమించు అన్నాడు. The girl was not able to say anything. ఆ అమ్మాయి ఏం మాటలు చెప్పలేకపోతుంది. He said, please tell me that you have forgiven me. నువ్వు నన్ను క్షమించావు అని ఒక్క మాట చెప్పు అన్నాడు. I am dying. నేను చచ్చిపోతున్నాను, I want peace of mind. నాకు నెమ్మది కావాలి. The girl said, I forgive you. అప్పుడు అమ్మాయి అనేది నేను క్షమిస్తున్నానని చెప్పింది. Bitterly they cried. అప్పుడు ఎంతో బిగ్గరగా ఏడ్చారు వాళ్ళు. The very next day the man died. ఆ మరుసటి దినం ఆ వ్యక్తి చనిపోయాడు. I can never forget this incident. ఈ సందర్భం నేను ఎప్పుడు మర్చిపోలేను. What is the cause of this whole misfortune? ఈ యొక్క దురదృష్టవశాత్తు వారి కుటుంబంలో జరిగిన సందర్భం The man was not careful in use of his words. ఆ వ్యక్తి తన మాటలు ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్చుకోలేదు. Bible tells us, బైబిల్ చెప్తుంది, be very gentle in speaking. మాట్లాడడంలో చాలా సున్నితంగా మాట్లాడాలి. Be very loving in your language and in your tone. నీ మాట్లాడే భాషలో, నీ మాట్లాడే స్వరంలో ఎంతో ప్రేమ ఉండాలి. Then you will be perfect. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంది. It is in this area that every one of us must make special effort not to defile ourselves. మనం అపవిత్రం కాకున్నట్లు ప్రత్యేకమైనటువంటి విధానంలో మనందరం ప్రయత్నం చేయాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let's all close our eyes. మనందరం కళ్ళు మూసుకుందాం. Father, I thank you, I praise you for the message that you gave to us tonight. తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. This is your word. ఇది నీ వాక్యము. You have spoken. నీవు చెప్పావు ఈ మాటలు. I am only your mouthpiece. మేము కేవలం మీ నోటి పాత్రలమే. Every word that you gave tonight, ఈ రాత్రి మీరు ఇచ్చిన ప్రతి మాట కూడా, Lord, I pray that all these dear ones will remember them, write them on the table of their hearts. ఇక్కడున్న ప్రియులందరూ కూడా ఈ మాటలు జాగ్రత్తగా వారి హృదయం అనే పలకల మీద రాసుకుని జాగ్రత్త పరచుకోవడానికి సహాయం చేయండి. May they be always gentle. ఎప్పుడు కూడా సున్నితంగా, సాత్వికంగా ఉండటానికి సహాయం చేయండి. May they know that for every idle word that they utter, they will have to give an account unto you. వారు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట విమర్శ దినాన లెక్క చెప్పవలసిందని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. Thank you, Father, for speaking to us. మీరు మాతో మాట్లాడేందుకే మీకు ఎంతో వందనాలు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.